హాయ్ హలో నమస్తే హలో ఖమ్మం ఎంటర్టైన్మెంట్ కి గుమ్మం ఎలా ఉన్నారు? ఆహా మామూలు ఈ రేంజ్ లో హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు కో ప్రెసెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ VA 2 to 12%. బామలు సజ్జ బామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు చాలా హ్యాపీగా. ఏం చేయాలి ఏంటి అంటే ఎపిసోడ్ మొత్తం చూడండి, సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. సో 2 క్వశ్చన్లకి రైట్ ఆప్షన్ ని మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మన ఎపిసోడ్ పూర్తయ్యేలాగా పంపిస్తే 2 లక్కీ ఆడియన్స్ గెలుచుకుంటారు బ్యూటిఫుల్ గిఫ్ట్లు. మేబీ ఆ 2 లక్కీ ఆడియన్స్ మీరే అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు వెల్కమ్. ఆల్రైట్, మా ఖమ్మం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఇస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్. ఏం పేరు? శ్రేష్ఠ. శ్రేష్ఠ. సడన్ గా ఏంటో మీరు నిద్రపోయారు, లేచేసరికి మనం ఊహలు చాలా ఉంటాయి కదా, మీరు పోలీస్ ఆఫీసర్ అయిపోయారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లాఠీ పిచ్చుకొని దడదలు ఆడించేస్తున్నారు. అసలు శ్రేష్ఠ వచ్చిందంటే అమ్మో ఆ పోలీస్ ఆఫీసరా అని భయపడుతున్నారు. అలా మీరు వెళ్తూ ఉంటే బావగారు ఒక అమ్మాయిని మీ బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఆపి క్వశ్చన్స్ వేస్తా, ఎవరు వీరు ఏంటి అని క్వశ్చన్స్ వేస్తా. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు. ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసే లోపల అక్కడ అన్ని అయిపోతున్నాయి బండి మీదే. ఏం చేయాలి మీరు చెప్పండి. ఏం చేయాలి? చేతులు లాఠీ పెట్టుకుని నన్ను అడుగుతామండి. కళ్ళు అయితే ఓకే, ఒకవేళ నిజంగా జరిగింది అనుకో అలాగా, అప్పుడేమవుద్ది? అప్పుడు కోపం వస్తుంది నిజంగానే. కోపం వచ్చి వెళ్ళి ఏంటి క్వశ్చన్స్ అని కొట్టేస్తా నేను. తిట్టేస్తాను మిమ్మల్ని. మరో జయసుధ కనపడుతున్నారండి ఇక్కడ, కొట్టేస్తాను నేను. జాగ్రత్తగా ఉండండి, ఒక టంగ్ టెస్ట్ చెప్తా. ఓకే. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. నేనేం పాపం చేశాను, నాకేంది కష్టం. ఇప్పుడు చెప్పండి. ఇరుక్కుపోయా. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అదే ఇందాక నుంచి అది వద్దు, ఎందుకు పిలిచారా బాబు నన్ను ఇక్కడికి? ఎరక్కపోయి చిరుక్కుపోయాని ఏ డంగడు ఇష్టంలో ఏంటో ఈ గోళ. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన మొత్తం చెప్తా. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. సగం సగం చెప్తా. సగం కుదరదు అలాగా. అమ్మా ఓకే ఫైన్, మళ్ళీ ఒకసారి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. ఎస్ఐ మంగ. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years. 9 years అయినా ఇంకా బావగారు లంగా ఓణి అంటున్నారు ఏంటి మరి? అంటే స్టిల్ మేము ఎంగే. ఓహో, మనలాంటి యూత్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? అన్ని ప్రాబ్లమ్సే, ఫోన్ బట్టినా ప్రాబ్లమే. సో యూత్ కి బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి సిస్టర్, కానీ మనం యూత్ ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పండి. ఎరక్కపోయి చెప్పండి. ఎన్నిసార్లు చెప్తామండి? ఇదే ఈ పెద్ద యూత్ ప్రాబ్లం లా ఉంది. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ. ఇరుక్కుపోయి గజ దొంగ లాస్ట్ కంటే ఇంకా ఏంటిది మాకేంటిది అంటున్నాను. రండి. ఇప్పుడైతే పగలు కాబట్టి ఓకే, ఇదే డ్రెస్ వేసుకొని ఇలా జుట్టేసుకొని రాత్రి అలా ఖమ్మంలోంచి అలా వెళ్తూ ఉంటే దడ ఆడుతుందండి మాకు. బావగారు ఏం చేస్తారు? పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? సరే, ఏం పేరండి? జనని ప్రియ. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. పాస్. ఎర్రకారులో వచ్చి డైరెక్ట్ ఎర్రకారుకి వెళ్ళిందండి. ఆ ఎరక్కపోయినోడు ఎక్కడున్నాడు ముందు? ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు సందులో ఇరుక్కపోయిన గజ దొంగ ఎరేసి వరేసి పట్టేసింది ఎస్ఐ మంగ. ఏ కారులో వచ్చింది? ఎర్రకారు. మరి అది చెప్పాలి కదా. స్టార్టింగ్. మళ్ళీ ఒకసారి చెప్పరా. మనం ఏం చదువుకున్నాం? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎన్నిసార్లు? బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్ లా ఉంది నాకులాగా. నేను 10th కూడా 5-6 సార్లు పాస్ అయిపోయాను. మా సిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక 5-6 సార్లు పాస్ అయిపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ
ఎర్రకారులో వచ్చి ఎరేసి వరేసి పట్టేసింది ఎస్ఐ మంగ. ఓకే, గట్టిగా చెప్పట్లు. బావగారు ఏం చేస్తారు? తను బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ అంటే మహేష్ బాబే కదా. అలానే ఉంటారు. మహేష్ బాబు గారి పేరేంటి? అశోక్. అశోక్. ఎక్కడ లవ్? లవ్ గారిది అరేంజ్ మ్యారేజ్. లవ్ కాదులే, అంటే ప్రేమ లేదు అనకూడదు, పెళ్లి తర్వాత లవ్ అనాలి. పెళ్లి తర్వాత ప్రేమ. నువ్వు సడన్ గా ఎస్ఐ అయ్యావు. ఓకే, సో పోలీస్ ఓకే. ఏం చేస్తావు ఇమీడియట్ గా? అక్కడ తప్పు జరిగితే మాత్రం ఊరుకోను, లాఠీ పట్టుకొని తిరగేస్తా. ఏంటది, దబ్బిడి దిబ్బిడేనా? దబ్బిడి దిబ్బిడే. అమ్మో వద్దండి, మా అక్క పోలీస్ అయిందంటే దబ్బిడి దిబ్బిడే. జాగ్రత్తగా విను. ఖమ్మం సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త కోక కొత్త అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. మీరు మార్చేశారా? మరి దాని నుంచి ఆలోచిస్తుంది, ఎరకపోయి ఇరుకుసంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఖమ్మం సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త కోక కొత్త అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు బావగా మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టాను. అంటే నాకు సడన్ గా అడగాలనిపించింది. కన్ఫ్యూజ్ చేయొద్దు, నేను చెప్పాక అడగండి. సరే చెప్పండి, ఏంటి గిఫ్ట్? చీర. అదిగో మరి అదే ఫస్ట్ చీర తీసుకెళ్లి అల్మారా పెట్టారు, కొరకలేదులే అనుకోండి ఎలక. చెప్పండి. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొత్త చీర కొత్త అల్మారాలో పెడితే కొట్టేసింది కొంటే ఎలుక. కొట్టేలేదు, రాత్రికి రాత్రే కొరికేసింది. రాత్రికి రాత్రే కొట్టేసింది. మళ్ళీ మొదటి నుంచి రావాలి. రెడీ స్టార్ట్. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొన్న కొత్త చీర రాత్రికి రాత్రి అల్మారాలో పెడితే కోక అన్నాను నేను, మాకు ప్రాస కావాలి. కొత్త కోక కొంటే ఎలక. కొత్త కోక కొంటే ఎలుక. కొత్త కోక కొంటే ఎలుక. రెడీ. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొన్న కొత్త చీర కొత్త అల్మారాలో పెడితే కొట్టేసింది కొంటే ఎలుక. ఎప్పుడు? అయ్యో ఈ రాత్రి మర్చిపోతున్నా. రాత్రే మర్చిపోతుందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం డంషరాట్స్ తో ఎంటర్టైన్మెంట్. సౌజన్య అండ్ మౌనిక రెడీగా ఉన్నారు. సో మీరేమో సైగల్ బాబా, ఓన్లీ సైగలే, మీరు చెప్పాలి. రెడీ? ఓకే. నేనా? మూవీ నేమ్ నాకులాగా ఇన్షర్ట్ వేసుకుంటాడంట. బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ కాదా? ఆమె ఏమిచ్చింది దిక్కులు? నువ్వు ఏం చెప్పావు? నాకులా ఇన్షర్ట్ వేసుకుంటాడు అంటే బిజినెస్ మ్యానా? బావ మహేష్ బాబులో ఉంటాడా? బావకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రష్మిక. వాట్ సత్తి బావా, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. చూసారు కదా మా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉందో. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం జుట్టు చూడు జుట్టు అందం చూడు అనే ఆట. మరి ఆ ఆటలో ఎవరు జుట్టు అందాన్ని అద్భుతంగా చూపించి విన్నర్స్ అవుతారో కాసేపట్లో తెలుస్తుంది. ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ చాలా స్టార్స్ పెట్టాం, మీకు కూడా స్టార్స్ పెట్టాం. సో స్టాల్ తీసుకొని జుట్టు మీద పెట్టుకోవాలి. సో ఇలా ఉన్న జుట్టుని జుట్టు అందంగా మార్చాలి, చాలా క్రియేటివిటీగా ఒక డిజైన్. ఆ డిజైన్ చూసి చాలా మంది హీరోయిన్లు వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఓకే, శ్రావణి గారు రెడీయా? స్వరూప రాణి గారు రెడీ. సో ఎవరు ఎక్కువ స్టాల్తో అందంగా తయారవుతారో వాళ్ళది 30 seconds లో ఎన్ని స్టాల్ పెట్టుకుంటారు అన్ని. జళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవి నిలబడి ఉండాలి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. జుట్టు చూడు జుట్టు అందం చూడు మామా, పైనే జడలో వద్దమ్మా. ఇప్పుడు జుంబారే జుంబాబరే జుంబా 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 అలా ఉంటారన్నమాట మీరు. 10, 9, 8, 7, 6, 5, 4 చెప్పండి. 3, 2, 1 అండ్ స్టాప్. శ్రావణి గారు ఒకసారి అలా బావగారికి, అనుబంధ బావగారికి ఇలా వెనక బ్యాక్ కూడా చూపించ. ఆహా, మీరు చూపించరండి. ఓహో, ఏంటో ఆ కథలు మాకైతే ఎక్కేటేద్దాం. ఇట్రా, ఎందుకు వచ్చిన గోవాల. 3, 4,
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అదే అదే దాంతో 18. ఆగండి, అలానే ఉండండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 పడింది కూడా లెక్క పెట్టా. ఓకే, ఇటు తిరగండి. సో 17 13 సూపర్. సో ఈ రౌండ్ లో శ్రావణి గారు 17 పాయింట్స్ సాధించారు, స్వరూప గారు 13 పాయింట్స్ సాధించారు. ఆల్రెడీ ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం జుట్టు చూడు జుట్టు అందం చూడు అనే ఆట. మరి నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి బాచి గారు అండ్ జ్యోతి గారు రెడీగా ఉన్నారు. ఓకే, జ్యోతి గారు బాచి గారు రెడీ. 3 2 1 స్టార్ట్. గొచ్చు 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 10 seconds over. 15 seconds over. 10 9 8 7 6 5 4 3 2 1 అండ్ స్టాప్. ఇప్పుడు వరకు కింద పడ్డాయి కౌంట్ చేయను, ఇక మీద ఏమన్నా కింద పడితే కౌంట్ చేస్తా. ఓకే, అలాగే ఉంచండి. ఒకసారి అటు తిరగండి అమ్మా. వేణుగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. మీరు వెనక్కి తిరగండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 18. ఆల్రైట్, ఈ రోజు ఓషియంలో మనం ఆడుతున్నాం జుట్టు చూడు జుట్టు అందం చూడు అనే ఆట. ఇప్పుడు ఆడడానికి మన ముందుకు వచ్చారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అండ్ భావన. ఓకే, సో రెడీ కదా? రెడీ 3 2 1 స్టార్ట్. రెండు చేయి పెట్టుకోవచ్చు. అది అది లెక్క. క్రియేటివిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫాస్ట్ గా ఉండాలి. ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు 15 సెకండ్లు అయిపోయినాయి. 10 9 8 అందరూ 7 5 4 3 2 1 అండ్ స్టాప్. ఒకసారి అడి తిరగండి, ఇద్దరు అడి తిరగండి అమ్మా. అబ్బో, ఇప్పుడు ఒకటి పడింది, అది కౌంట్ చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 4 8 11 12 13 14 18 19 20. ఝాన్సీ లక్ష్మీబాయి గారు 20 15. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్లో మనం ఆడాం జుట్టు చూడు జుట్టు అందం చూడు అనే ఆట. అందరికంటే ఎక్కువగా స్టాల్ తోసుకొని 20 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు ఝాన్సీ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, మరి మా వాళ్ళు అందరూ చాలా క్రియేటివిటీగా జుట్టు అందం చూపించారు కాబట్టి అందరూ చాలా బాగా ఆడారు. సో అందరికీ గిఫ్ట్లు ఇవ్వాల్సిందే. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రమీల గారు. అమ్మా రండి. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో ఏం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకండి చిన్నతనంలోనే పెళ్ళయింది. చిన్నతనం అంటే 17 సంవత్సరాలకి. మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళకి ఒక్కదాన్ని నేను. అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి మా అమ్మగారు పెరాలసిస్తో 5 సంవత్సరాలు మంచంలోనే ఉన్నారు. ఆవిడకి ఎలాగో చేసుకున్నాను, పిల్లల్ని సర్దుకుపోతున్నాను అనుకునే టైంలో మా నాన్నగారు కూడా చనిపోయారు. మా వారు చాలా మంచివారు, ఆయనే నన్ను అన్ని విధాలా చూసుకున్నారు. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళతో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. తర్వాత ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం మీదనే వాళ్ళ కుటుంబాన్ని, మా అమ్మగారిని, మా నాన్నగారిని అందరినీ కూడా ఆయన గారే చూసుకున్నారు. మీకు అన్నదమ్ములు అక్క ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్ని. అంటే అమ్మ నాన్న కూడా మీతోటే ఉండేవారు. మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన అంత్యక్రియలు తలకొరి కూడా నేనే పెట్టాను. మీరే కొడుకు మీరే కూతురు అన్నీ నేనే. మా అమ్మ మా నాన్న చూసుకున్నాను. తర్వాత కొంతకాలానికి మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఉద్యోగం రిటైర్డ్ అయ్యాం. రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చి సుఖంగా ఉందామని ఇల్లు కొనుక్కున్నాము. ఉందామనుకున్న టైంలో క్యాన్సర్ వచ్చి కరోనా టైంలో అనుకోకుండా
15 రోజుల్లోనే మా వారు చనిపోయారు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత నాకు అనుకోకుండా క్యాన్సర్ అటాక్ అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు క్యాన్సర్ స్టార్ట్ అయింది? 3 years అయింది. 3 years అయింది. ఏం క్యాన్సర్? బ్రెస్ట్. సో సివియర్ ఉంది. లేదు, ఫస్ట్ స్టేజ్ లో తెలుసుకున్నాం. ఫస్ట్ ప్లేస్ మందులు పడితే సరిపోతుంది అన్నారు. కీమో అయిపోయాయండి. సో కీమో అనేది నిజంగా చాలా బాధాకరమైన ట్రీట్మెంట్. రేడియేషన్ అవి అన్ని అయిపోయాయి. సాధారణంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మగవాళ్ళకైనా లేడీస్ కైనా క్యాన్సర్ అనే మాట వింటే చాలు వాళ్ళు చాలా తల్లడిల్లిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతోటే చాలా మంది భయంతో స్ట్రోక్ వచ్చిందండి ఆయనకి. తెలిసే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. క్యాన్సర్ అని తెలిసి దానికి టెన్షన్ పడి స్ట్రోక్ వచ్చింది. 45 సంవత్సరాలు కలిసి జీవించిన మనిషి 15 రోజుల్లో దూరం అయ్యే వరకు, అది నేను 1 సంవత్సరం మనిషిని కాలేదండి. సార్ ఏం చేసేవారు? రిటైర్ అయ్యారు. సింగరేణిలో చేసేవారు, రిటైర్డ్ అయ్యారు. మరి ఎలా అమ్మా ఫైనాన్షియల్ గా పెన్షన్ వస్తుందండి. ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఖాళీగా ఉండలేదండి. బోడెంపూడి విజ్ఞాన కేంద్రంలో టైలరింగ్ నేర్పిస్తూ ధైర్యంగా ఉండాలని అందరికి మనోధైర్యాన్ని ఇస్తూ టైలరింగ్ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నానండి. ఇప్పుడు 40 మందికి నేర్పించాను, మిషన్స్ ఇప్పించాము. నిజంగా మీరు ఒక రోల్ మోడల్. ఎందుకు అంటే క్యాన్సర్ అంటేనే భయపడే వాళ్ళకి, సో నేను క్యాన్సర్ని డేర్గా ఎదుర్కొన్నాను, ఇప్పుడు బాగానే హ్యాపీగానే ఉన్నాను. ఇప్పటికి మెడిసిన్ వాడుతున్నారు, బట్ మీరైతే హ్యాపీగానే ఉన్నారు. నేను భయపడితే ముందు నా పిల్లలు స్ట్రగుల్ అవుతారు. భయపడితే క్యాన్సర్ ఎప్పుడైనా అది పెరుగుద్ది అంటారు కానీ తరగదు. ధైర్యంగా ఉంటూ ప్రతి ఈ రోజే మనది, రేపు మనది కాదన్నట్టు జీవితంతో నేనైతే గడుపుతున్నాను. గ్రేట్ మా, నిజంగా సో చాలా గ్రేట్. సో మీలా ప్రతి ఒక్కళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. సో లైఫ్లో ఏం జరిగినా మన లైఫ్ ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి. సో అలాంటి వాళ్ళందరికీ మీరు నిజంగా రియల్గా రోల్ మోడల్. సో అండ్ ఈరోజు మా షోకి వచ్చి అందరికీ ఇలా ఈ మెసేజ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాములు సత్యభామలు టీం తరపున మీకు చిన్న కానుక. సో మీలానే ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్స్ మా. ఇది ఈరోజు మన బాములు సత్యభామలు మన ఖమ్మంలో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.